చెప్పండి మంజుల, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సందీప్ 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు ఉన్నారు. మొత్తం 4.63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 603 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాకు వచ్చేసరికి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు వరంగల్, ఉమ్మడి వరంగల్లో ఉన్నటువంటి 6 జిల్లాలతో పాటు సిద్దిపేటలోని పలు మండలాల్లో కూడా ఈ ఎన్నికల పరిధిలోకి వస్తున్నాయి. మొత్తం వీరందరూ కూడా ఉపయోగించుకున్నారు. అయితే ఈవీఎం పద్ధతిలో ఈ ఎన్నిక జరగదు కాబట్టి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరుగుతుంది. దీనికోసం జంబో బ్యాలెట్ బాక్సులను అయితే ఇప్పటికే తెప్పించారు. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక అధికారులకు ఒక సవాల్గా ఉంటుంది. ఎందుకంటే 52 మందిని బ్యాలెట్ పేపర్ లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటును మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి అట్లాగే అభ్యర్థులు కూడా ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఇండిపెండెంట్లు కూడా ప్రచారాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఏంటి? ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విషయానికి వచ్చేటప్పటికి ఉద్యోగాల కల్పన, అటు యువకులకు కూడా ఉపాధి కల్పనకు సంబంధించి ఈ ఎన్నిక ఉంటుంది. దీని మీద ఫోకస్ చేస్తేనే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారం నిర్వహిస్తుంటాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 30,000 ఉద్యోగాలను కల్పించామని, మరో 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా తమ హయాంలో పరీక్షలు నిర్వహించిన వాటికి ఇప్పటికీ ఉద్యోగాలు ఇచ్చారని, మేము కూడా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తామని చెప్తున్నాయి. ఎన్నికపై ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి మంజుల? 2007 నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటికి 4 సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఎమ్మెల్సీ అనేది 6 సంవత్సరాల పాటు ఉంటుంది. అయితే ఉద్యమం నేపథ్యంలో 2007, 9, 15, 2021లో జరిగిన ఎన్నికలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి 2 సార్లు, దిలీప్ కుమార్ 2 సార్లు. అయితే ఈసారి కూడా తమ పార్టీకే ప్రజలు పట్టం కడతారని బీఆర్ఎస్ నమ్ముతుంది. ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాడతామని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే కనుక ఈ ఉమ్మడి 3 జిల్లాల వ్యాప్తంగా ఉన్న 12 జిల్లాల్లో కూడా 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34లో 32 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మరో 2 సూర్యాపేట, జనగాం మినహా. అయితే తమ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున మేమే ఈసారి గెలుపొందుతామని అనుకుంటున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా తీన్మార్ మల్లన్న అంటే చింతపండు నవీన్ కు టికెట్ కేటాయించింది. ఈ చింతపండు నవీన్ 2021లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు, ఇండిపెండెంట్ గా పోటీ చేసి. అదే అభ్యర్థికి ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో వారు ఈ ఎన్నికల్లో గెలుస్తామనే ఉద్దేశంలో ఉన్నారు. మరోవైపు బీజేపీ నుంచి కూడా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ విషయానికి వస్తే నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పాజిటివ్ ఓటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొద్దిగా కష్టపడితే ఎమ్మెల్సీని కూడా గెలుపొందుతామని, అట్లాగే కేంద్రం తరఫున, రాష్ట్రం తరఫున కూడా తమ పార్టీ యువకుల కోసం, ఉద్యోగస్తుల కోసం పోరాటం జరుపుతుందని చెప్తున్నారు. థాంక్యూ.